హీరోయిన్ల గురించి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలపై స్పందించిన కేటీఆర్, నాకు కుటుంబం పిల్లలేరా అని ప్రశ్నించిన కేటీఆర్. ఉండవల్లి నివాసంలో మంత్రి నారా లోకేష్ ను కలిసిన పారా క్రీడాకారులు. ఏపీలో పారా క్రీడల అభివృద్ధికి లోకేష్ హామీ. పేదలపై సీఎం రేవంత్ రెడ్డి ప్రతాపం చూపుతున్నారు. మండిపడ్డ భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి. ఏడున ఢిల్లీ వెళ్లనున్న ఏపీ సీఎం చంద్రబాబు. ప్రధాని మోదీతో పాటు పలువురు కేంద్ర మంత్రులతో భేటీ. మంత్రి కొండా సురేఖ చేస్తున్న ఆరోపణలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. నేను హీరోయిన్ల ఫోన్లు ట్యాప్ చేస్తానని కొండా సురేఖ అనలేదా? నాకు కుటుంబం భార్య పిల్లలు లేరా అని నిలదీశారు. ఆమెపై సోషల్ మీడియా పోస్టులతో తమకు సంబంధం లేదన్నారు. కొండా సురేఖ ఏడిస్తే తమకు సంబంధం లేదని చెప్పారు. మాపై ఆరోపణలు చేసినప్పుడు మా ఇంట్లో ఆడవాళ్లు బాధపడరా, వారు ఏడవరా అని నిలదీశారు. కాంగ్రెస్ నేతలు ఇదివరకు మాట్లాడిన బూతులను గుర్తుకు తెచ్చుకోవాలని వ్యాఖ్యానించారు. వారు తిట్టినప్పుడు ఇతరుల మనోభావాలు దెబ్బతినలేదా అన్నారు. కొండా సురేఖ సీతక్కలు సీఎం రేవంత్ రెడ్డి నోరును ఫినాయిల్తో కడగాలని సూచించారు. నోటు నుంచి జరగడం జరిగింది. ఆ తర్వాత వారి ట్వీట్ చూసిన తర్వాత నేను కూడా చాలా బాధపడ్డాను. ఎందుకంటే ఏ విషయంలో నేనైతే బాధపడతా ఉన్నానో ఆ విషయంలో నేను ఇంకొకరిని నొప్పించాను అని తెలిసి రాత్రి వెంటనే మరి దాన్ని వెనక్కి తీసుకుంటూ నేను ట్వీట్ చేయడం జరిగింది. కాబట్టి నాకు జరిగిన అవమానం పడ్డ బాధ ఇంకొకరు పడకూడదు అనేటువంటి ఒక ఆలోచనతోటి నేను బేషరతుగా దాన్ని వెనక్కి తీసుకోవడం జరిగింది. కానీ కేటీఆర్ విషయంలో మాత్రం తగ్గేది లేదు. ఆయన తప్పనిసరిగా క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉంది. ఆయనే చేసేదంతా చేసి ఈరోజు నన్ను క్షమాపణ నా నోటు నుంచి జరగడం అందరికి తెలుసు, అది ఓపెన్ రహస్యము. ఈ రోజు నేను చెప్తా ఉన్నా కదా, నాగ చైతన్య సమంత విడిపోవడానికి కారణం కేటీఆరే. ఈరోజు చాలా మంది హీరోయిన్లు తొందరగా పెళ్లిళ్ళు చేసుకొని సినిమా ఫీల్డ్ నుంచి తప్పుకోవడానికి కారణం కూడా కేటీఆరే. ఆయన ఆ రోజు మత్తు పదార్థాలకు అలవాటు పడి వాళ్ళను కూడా మత్తు పదార్థాలకు అలవాటు చేసి రేవ్ పార్టీలు చేసుకొని మదమెక్కి వాళ్ళ జీవితాలతో ఆడుకొని బ్లాక్ మెయిల్ చేసి వాళ్ళను ఇబ్బంది పెట్టినటువంటి వ్యక్తి కేటీఆర్. అది అందరికీ కూడా తెలుసు, సినిమా ఫీల్డ్ లో అందరికీ తెలుసు, అది ఓపెన్ రహస్యము. ఈ రోజు నేను చెప్తా ఉన్నా కదా, నాగ చైతన్య సమంత విడిపోవడానికి కారణం కేటీఆర్. జీవితాలతో కూడా కేటీఆర్ ఆడున్నారని చెప్పేసి మీరు కొంతమంది డైవర్సులు కూడా తీసుకున్నారని. డైవర్సులు ఒకరిది అయిందండి. నాగ చైతన్య డైవర్స్ 100% కేటీఆర్ చేయబట్టే అయింది. ఎందుకంటే కన్వెన్షన్ హాల్ని కూలగొట్టొద్దు అని అంటే సమంతను నా దగ్గరికి పంపాలి అని చెప్పి ఆయన డిమాండ్ చేశాడు. సమంత గారిని వెళ్ళమని చెప్పి నాగార్జున వాళ్ళు ఫోర్స్ చేశారు. సమంత నేను వెళ్ళను అనింది. వెళ్ళను అంటే వాళ్ళు చెప్తే వింటే విను, లేకపోతే వెళ్ళిపోండి, డైవర్స్ ఇచ్చారు. అది ఓపెన్ సీక్రెట్. అది అందరికీ కూడా ఇంటర్నల్గా మీడియా వాళ్ళకి ఎవరికి ఇండస్ట్రీ వాళ్ళందరికీ కూడా తెలుసు. ఈరోజు సమంత జీవితం అన్యాయం కావడానికి 100% కేటీఆరే కారణం. అదేవిధంగా 2-3 హీరోయిన్లు పెళ్ళిళ్ళు కూడా చేసేసుకున్నారు. ఎందుకు అన్నట్టు ఈ డ్రగ్స్ కేసు రాగానే ఈరోజు మీకు తెలుసు రకుల్ ప్రీత్ సింగ్ ఆల్రెడీ బయట ఆమె పెళ్లి చేసేసుకుందా. ఇంకొకరి 2 హీరోయిన్స్ కూడా గబగబా పెళ్లిళ్ళు చేసేసుకున్నారు. ఈ తలకాయ నొప్పి మాకేంద్ర బాబు, మేము ఇందులో ఇరుక్కుంటాము. ఆ రోజు ఆయన అధికారం ఉండి ఈ విధంగా వాళ్ళ ఫోన్లు ట్యాప్ చేసి వాళ్ళు ఎవరితోటన్నా సీక్రెట్గా మాట్లాడుకున్న వాటిని రికార్డ్స్ని తీసుకొని ఆ రికార్డ్స్ను వాళ్ళకి వినిపించి బెదిరించి, ఇగో ఈ రికార్డు మీద ఉంది నా దగ్గర, మీరు కానీ రాకపోతే ఈ రికార్డు నేను బయట పెడతా అనే పద్ధతిలో చాలామంది హీరోయిన్లను లొంగపరుచుకున్నాడు. వాళ్ళందరినీ డ్రగ్స్కి అలవాటు చేశాడు. ఈయన కూడా డ్రగ్స్ వాడాడు. దానితోటే ఆ రోజు డ్రగ్స్ కేసు కానీ ఈరోజు ఫోన్ ట్యాపింగ్ కేసు కానీ చాలా సీరియస్గా మన ప్రభుత్వం తీసుకోవడం జరిగింది. ఇప్పుడు వాళ్ళను బాధితులుగా చూసి మీ ప్రభుత్వం వచ్చింది కాబట్టి వాళ్ళ రిప్రజెంటేషన్ వాళ్ళు ఇవ్వరండి, వాళ్ళు బయటకు రారు. కాబట్టి ఎంక్వైరీలో వాళ్ళ పేర్లు వచ్చినా కూడా గోప్యంగా ఉంచడం జరుగుతుంది. ఎవరైతే విక్టిమ్ ఉన్నారో వాళ్ళ మీద సీరియస్గా యాక్షన్ తీసుకోవడం
పేదలపై సీఎం రేవంత్ రెడ్డి ప్రతాపం చూపుతున్నారని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు. హైడ్రా పేరుతో కూల్చివేతలు ఆపాలని సీఎంకు విజ్ఞప్తి చేశామన్నారు. నాంపల్లిలోని భాజపా కార్యాలయం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలపై మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా కిషన్ రెడ్డి స్పందించారు. ఆమె వ్యాఖ్యలను ఖండించారు. మహిళలు, కుటుంబాల గురించి మాట్లాడడం బారాస కాంగ్రెస్ పార్టీలకు అలవాటైందంటూ విమర్శించారు. కార్పొరేషన్ ఏర్పాటు చేయడం జరిగింది. దానికి పెద్దలు గౌరవనీయులు ప్రేమ్ సింగ్ రాథోడ్ గారిని ఆ రోజు మాజీ శాసనసభ్యులు వారు టీఆర్ఎస్లో ఉన్నప్పుడు వారిని చైర్మన్గా పెట్టారు. ఇదే విధంగా మార్కింగ్ కూడా చేశారు. కానీ ఆ రోజు ప్రజల నుంచి తీవ్ర నిరసన వస్తే వెనుకడుగు వేయడం జరిగింది. టీఆర్ఎస్ ప్రభుత్వమే దీనికి బీజం వేసింది, బ్యూటిఫికేషన్ బీజం. దీన్ని రేవంత్ రెడ్డి గారు భుజాల మీద ఎత్తుకొని ఈరోజు ప్రజల మీద, కడుపుల మీద తన్నుకుంటూ ముందుకెళ్తా ఉన్నాడు. ఏ రకమైనటువంటి ప్రణాళిక లేకుండా, ఏ రకమైనటువంటి ఆలోచన లేకుండా అక్రమ కట్టడాల మీద పేదల ఇళ్లను కూల్చేటువంటి ప్రయత్నం ఏదైతే చేస్తుందో భారతీయ జనతా పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాము, ఖండిస్తున్నాము. ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాల్సిందిగా ఈ చర్యలను డిమాండ్ కూడా చేస్తా ఉన్నాం. ఎందుకోసం బ్యూటిఫికేషన్ చేస్తున్నారు, మీ యొక్క కార్యాచరణ ఏంటో చెప్పాల్సినటువంటి అవసరం. ఈరోజు హైదరాబాద్లో ఉన్నటువంటి 70% డ్రైనేజ్ అంతా కూడా మూసీలో కలుస్తుంది. మీరు బ్యూటిఫికేషన్ మూసీ వేస్తే ఈ డ్రైనేజ్ నీళ్ళంతా ఎక్కడ పోతే చెప్పాలి. డ్రైనేజ్ సమస్య పరిష్కారం చేయకుండా, స్ట్రాంగ్ వాటర్ సమస్య పరిష్కారం చేయకుండా ఈరోజు 1,50,000 కోట్లతో మూసీ బ్యూటిఫికేషన్ పేరుతో మీరు చేస్తున్నటువంటి చర్యలు ఏవైతున్నాయో అనాలోచితమైనటువంటి చర్యలు. ఇప్పుడు డ్రైనేజ్ సిస్టమ్ అంతా కూడా మూసీలో కలిపారు. అక్కడ మనము చేవెళ్ళ నుంచి మొదలు పెడితే, గండిపేట నుంచి మొదలు పెడితే మన యొక్క హయత్ నగర్ వరకు కూడా అన్ని రకాల డ్రైనేజీ వ్యవస్థ అంతా కూడా మూసీలో కలిపారు. దానికి ప్రత్యామ్నాయం ఏమిటి? ముందు ఈ మూసీకి సంబంధించినటువంటి రివర్లో కలుస్తున్నటువంటి డ్రైనేజీ పైపులంతా కూడా తీసుకుపోవడానికి ఏ రకమైనటువంటి కార్యాచరణ మీ దగ్గర ఉంది? ముందు ఆ పని పరిష్కారం చేయండి. ఏపీ సీఎం చంద్రబాబు ఈ నెల 7 నుండి ఢిల్లీ వెళ్లనున్నారు. ప్రధాని మోదీతో పాటు పలువురు కేంద్ర మంత్రులతో ఆయన భేటీ కానున్నారు. రాజధాని అమరావతి నిధులు, మరికొన్ని ఇతర అంశాలకు కేంద్ర సాయాన్ని కోరే అవకాశం ఉంది. మరోవైపు రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్తో సమావేశమైన రాష్ట్రానికి సంబంధించిన అంశాలపై సీఎం చర్చించనున్నారు. నా విన్నప సినీ ప్రముఖుల యొక్క మనసు నొచ్చుకున్నది. మంత్రి ఆమె వ్యాఖ్యల్ని వెనక్కు తీసుకున్నారు. ఈ అంశం ఇక్కడితో ముగింపు పలకండి అన్నారు. ఇరువైపులా మహిళలు ఉన్నారు కావున ఈ విషయాన్ని ఇంతటితో వదలండని, మహిళల మనోభావాలను కించపరచాలని ఆమె ఉద్దేశం కాదు. కొండా సురేఖ ట్వీట్లో వారు హీరోయిన్ గా ఎదిగిన తీరు కేవలం అభిమానం మాత్రమే కాదు, నాకు ఆదర్శం కూడా అని ట్వీట్ చేశారు. ఒక సోదరుడు సోదరుడికి నూలు దండ వేస్తే ఆమెపై సోషల్ మీడియాలో చేస్తున్న ట్రోల్ చూశాము. సమాజంలో ఒకరి గురించి ఒకరు చెడుగా మాట్లాడకండి. మా కాంగ్రెస్ నాయకులు మంత్రులకు విజ్ఞప్తి చేస్తున్నా, మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలని తెలియజేశారు. ఆ విషయంలో నేను ఇంకొకరిని నొప్పించాను అని తెలిసి రాత్రి వెంటనే మరి దాన్ని వెనక్కి తీసుకుంటూ నేను ట్వీట్ చేయడం జరిగింది. కాబట్టి నాకు జరిగిన అవమానం, నేను పడ్డ బాధ ఇంకొకరు పడకూడదు అనేటువంటి ఒక ఆలోచనతోటి నేను బేషరతుగా దాన్ని వెనక్కి తీసుకోవడం జరిగింది. కానీ కేటీఆర్ విషయంలో మాత్రం తగ్గేది లేదు. ఆయన తప్పనిసరిగా క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉంది. ఐఏఎస్ అధికారి శ్రీ రాహుల్ బొజ్జా తల్లి విజయభారతి అనారోగ్యంతో ఇటీవలే మరణించగా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వారి నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. కేటీఆర్ వెంట ఎమ్మెల్యేలు జగదీష్ రెడ్డి, కౌశిక్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే బాల్కా సుమన్ మరియు పార్టీ సీనియర్ నాయకులు పాల్గొన్నారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మొదటి నెల నుంచి 1వ తారీఖున ఇంటి వద్దకే పెన్షన్ పంపిణీ జరుగుతుంది. చంద్రనే మా పెద్ద కొడుకు అంటూ అవ్వాతాతలు ఆనంద సాగరంలో తేలియాడుతున్నారు. అదేవిధంగా రేషన్
సరుకుల్లో గత వైసీపీ ప్రభుత్వంలో రేషన్ దుకాణాల్లో కేవలం బియ్యం మాత్రమే సరఫరా చేసేవారు. అది కూడా రేషన్ బియ్యాన్ని అక్రమంగా అమ్మి సొమ్ము చేసుకున్నారు. కానీ నేడు రేషన్ దుకాణాల్లో బియ్యంతో పాటు పంచదార, కందిపప్పు, నూనె మొదలైనవి అందచేయడం జరుగుతుంది. చంద్రబాబు నాయుడు పేదల కడుపు నింపితే జగన్ పెద్దల కడుపు నింపారన్నారు. అవినీతి బంకతో అంటుకుపోయిన ప్రభుత్వం ప్రజాప్రతినిధుల వద్ద నుంచి ప్రజలను కాపాడేందుకు వస్తున్న మీకోసం అంటూ నారా చంద్రబాబు నాయుడు పాదయాత్ర మొదలుపెట్టారు. వస్తున్న మీకోసం పాదయాత్ర చరిత్రలో నిలిచిపోతుంది. ఈ పాదయాత్ర అనంతపురం జిల్లా హిందూపురంలో ప్రారంభమై 208 రోజుల పాటు 1253 గ్రామాలు 162 మండలాలను కలుపుకుని 16 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కొనసాగింది. ఇక 63 ఏళ్ల వయసులో చంద్రబాబు మొత్తం 2817 కిలోమీటర్లు నడిచి సరికొత్త చరిత్రను లిఖించారు. పాదయాత్రలో పేదల రెక్కలు డొక్కల కష్టం తెలుసుకున్న చంద్రబాబు కడుపు నింపటానికి అన్న క్యాంటీన్లను సైతం ప్రారంభించారు. చంద్రన్న దార్శనికతతో రాష్ట్రం మరింత ముందుకు సాగుతుందని, గాడి తప్పిన రాష్ట్రాన్ని తిరిగి గాడిలో పెడుతున్నారు. రావుకు ఎన్టీఆర్ శత జయంతి కమిటీ సత్కరించింది. ఫిలింనగర్ కల్చరల్ సెంటర్కు అధ్యక్షుడు ఎన్టీఆర్ కేఎస్ రామారావు ఫిలింనగర్ కల్చరల్ సెంటర్ ఇవాళ దేశంలోని ఇంత ప్రతిష్టాత్మకంగా ఉన్నదంటే అందుకు ఆద్యులు నందమూరి తారక రామారావు గారని అధ్యక్షులు కేఎస్ రామారావు తెలిపారు. 2024-25 సంవత్సరాలకు ఎఫ్ఎన్సీసీ అధ్యక్షులుగా ఎన్నికైన కేఎస్ రామారావు ఎన్టీఆర్కు శత జయంతి కమిటీ సత్కరించింది. ఎన్టీఆర్ సెంటనరీ కమిటీ చైర్మన్ టీడీ జనార్దన్ మాట్లాడుతూ తెలుగు సినిమా రంగంలో కేఎస్ రామారావు గారంటే ఒక బ్రాండు. ఆయన హయాంలో ఫిలింనగర్ కల్చరల్ సెంటర్ బహుముఖాలుగా అభివృద్ధి చెందాలని ఆశిస్తున్నా అన్నారు. ఎన్టీ రామారావు హీరోగా నటించిన విచిత్ర కుటుంబం సినిమా ద్వారా 1969లో అసిస్టెంట్ దర్శకుడిగా కేఎస్ రామారావు సినిమా రంగంలో ప్రవేశించారని భగీరథ తెలిపారు. ఈ సమావేశంలో ఎన్టీఆర్ కమిటీ సభ్యులు రవిశంకర్, మధుసూదన రాజు, రాంబాబు, పర్వతనేని శ్రీపతి సతీష్ పాల్గొన్నారు. రాష్ట్రంలో పారా క్రీడల అభివృద్ధికి కృషి చేస్తామని విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ తెలిపారు. ఉండవల్లిలోని నివాసంలో ఏఎంఎఫ్ ఫౌండర్ ఆదిత్య మోహతా నేతృత్వంలో పారా క్రీడాకారులు మంత్రి లోకేష్ ను కలిశారు. ఇటీవలే ప్యారిస్ లో నిర్వహించిన పారా ఒలింపిక్స్ లో పాల్గొని అద్భుత ప్రతిభ కనబరిచిన షేక్ అర్హద్ ను ఈ సందర్భంగా మంత్రి అభినందించారు. రాష్ట్రంలో పారా క్రీడల అభివృద్ధికి మద్దతు నిలుస్తామన్నారు. స్థాయి సమావేశం బైపాస్ రోడ్ లో ఉన్నటువంటి భోగవల్లి బాపయ్య అన్నపూర్ణమల కాకతీయ కళ్యాణ మండపంలో నిర్వహించడమైంది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా తణుకు నియోజకవర్గ శాసనసభ్యులు అరిమిల్లి రాధాకృష్ణ, ఏపీ ఐఐసి చైర్మన్, తెలుగుదేశం పార్టీ పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షులు ఉండి మాజీ శాసనసభ్యులు మంతెన రామరాజం, మాజీ ఎమ్మెల్యే ముళ్లపూడి వెంకట కృష్ణారావు మరియు తెదేపా ముఖ్య నాయకులు పాల్గొన్నారు. రానున్న అక్టోబర్ నెలలో తెదేపా సభ్యత్వ నమోదు కార్యక్రమం మొదలు కానుందని, ప్రతి కార్యకర్త నాయకులు ఈ సభ్యత్వ కార్యక్రమానికి పూర్తి చేసి రాష్ట్రంలోని మొదటి స్థానంలో తణుకు నియోజకవర్గాన్ని నిలిపే బాధ్యత తీసుకోవాలన్నారు. ఇక రాబోయే రోజుల్లో ప్రభుత్వ పార్టీ కార్యక్రమాల్లో పాల్గొని నియోజకవర్గాన్ని అభివృద్ధి పదం వైపు నడిపేందుకు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, అభిమానులు పాల్గొన్నారు. ఉత్సవాలు విశాఖలోని రామ్నగర్లో కొలువుదీరిన శ్రీ దుర్గా మల్లేశ్వరి ఆలయంలో ఘనంగా ప్రారంభమయ్యాయి. ఉత్సవాల తొలి రోజు అమ్మవారి ఉత్సవ విగ్రహాలను, ఘటాలను గ్రామ వీధుల్లో ఊరేగించారు. భవానీ మాలలు ధరించిన భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని తరించారు. పులివేషాలు, కోలాటం, కేరళ సాంప్రదాయ వాయిద్యాలతో ఊరేగింపుగా మారుమోగుతుంది. ఇక ఆలయాభివృద్ధి సంఘ అధ్యక్షులు మార్గాన వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో 9 రోజుల పాటు ఉత్సవాలకు అన్ని ఏర్పాట్లు చేశారు. ప్రతి ఏటా నవరాత్రి ఉత్సవాలను ఎంతో భక్తి శ్రద్ధలతో ఆచరిస్తున్నామని, ఈ ప్రాంత ప్రజలను చల్లగా చూడాలని వేడుకుంటున్నామన్నారు ఆలయ కమిటీ సభ్యులు.
భవన్ సమీపంలోని నాంపల్ల చౌరస్తాలో టీపీసీసీ మహిళా కాంగ్రెస్ అధ్యక్షులు సునీతారావు ఆధ్వర్యంలో కేటీఆర్ దిష్టిబొమ్మ దగ్నం చేశారు. మహిళా కాంగ్రెస్ కార్యకర్తలు సునీతారావు అధ్యక్షులు మహిళా కాంగ్రెస్ కేటీఆర్ గతంలో మహిళల పట్ల చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా మహిళా కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. నాంపల్ల చౌరస్తాలో కేటీఆర్ దిష్టిబొమ్మ దహనం చేశారు. మహిళా కాంగ్రెస్ కార్యకర్తలు అలాగే మహిళల మీద ట్రోల్స్ చేయడం తగదన్నారు. వెంటనే కేటీఆర్ క్షమాపణలు చెప్పాలని, కేటీఆర్ మహిళలపైన చేసిన వ్యాఖ్యలను మానకపోతే చెప్పుదెబ్బలు తప్పువని, స్థానిక సంస్థల ఎన్నికల్లో సైతం జీరోకి పరిమితమవుతారన్నారు. నిరసన ధరణ ఒకటే, ఈ ట్విట్టర్ కి సంబంధించిన ట్రోలింగ్ దాన్ని ఆపినా సరే, లేదు అంటే ఇప్పుడు చూపించడం కదా శాంపుల్, అది వాస్తవంగా వాళ్ళ మీద చెప్పు చెప్పాలని. ఎందుకంటే ఇవన్నీ చేపిస్తుంది కేటీఆర్ అని మాకు బాగా తెలుసు. ఒక ఆడియో కూడా రిలీజ్ అయింది. రేవంత్ రెడ్డిని తిడితే ఇంకా, గుండా సురేఖని తిడితే ఇంకా, మళ్ళా మహిళా మంత్రుల సీతక్కని తిడితే ఇంకా. అంటే సిగ్గు శరం లేదా? తల్లి లేదా? బిడ్డ లేదా? చెప్పండి. తల్లి లేదా? బిడ్డ లేదా? నిన్ను అన్నది ఒక తల్లి కాదా? మరి ఈ రోజు నువ్వు సంసారం చేస్తే నా ఇల్లు బాధపడుతుంది, నా ఇంట్లో బాధపడుతున్నారు అంటున్నారు. మరి వేరే ఇంట్లో చెల్లెండ్లు అక్కలు లేవా తమ్ముడు? మమ్మల్ని బ్రేక్ డాన్సులు అంటావు. మా ప్రజలను, పేద ప్రజలందరూ కూడా చెల్లెండ్లు అందరూ అల్లమెల్లిగడ్డలు వేసుకోవాలి. మీ అమ్మ వాళ్ళు బెంజులు ఏరుకునింటారు, మేము బండిలోనే ఏరుకుంటాం. బస్సు మా ఆయుధం. మీకెందుకయ్యా? నువ్వు ఇట్లాంటి వ్యాఖ్యలు చేయకపోతే వచ్చే లోకల్ బాడీస్ లో కూడా సున్నా చెప్పు దెబ్బలు తప్పవు. మర్యాదగా మీరు ఆపిచ్చేస్తే మీకు మంచిది, మాకు మంచిది. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం జడ్డు బ్రహ్మాజీ వృద్ధాశ్రమంలో నల్లం మురళి తండ్రి గారైన నల్లం చిరంజీవి వర్ధంతి సందర్భంగా వృద్ధులకు దుప్పట్లు, పళ్లు పంచిపెట్టారు. వారు మాట్లాడుతూ, మా తండ్రి ఆత్మకు శాంతి చేకూరాలని, వారు మమ్మల్ని జీవించారని, ఇక్కడున్న వృద్ధులకు దుప్పట్లు, పళ్ళు పంచడం జరిగిందని, ఇలా పంచడం చాలా ఆనందంగా ఉందన్నారు. వృద్ధాశ్రమం నిర్వాహకులు మాట్లాడుతూ, పెద్దలను గౌరవిస్తూ వారిని స్మరించుకుంటూ పేదలకు ఇలాంటి కార్యక్రమాలు చేయడం అభినందనీయమని, తల్లిదండ్రులు ఇలాంటి కుమారులు ఉండడం వారి అదృష్టమని, వీరు ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో చేయాలని, వీరికి భగవంతుడు ఆశీస్సులు, తల్లిదండ్రుల ఆశీస్సులు తప్పకుండా ఉంటాయని దేవుడికి ప్రార్థిస్తున్నామని తెలిపారు. నల్లం చిరంజీవి గారు ఆయన మా నాన్నగారు 24వ వర్ధంతి సందర్భంగా వృద్ధాశ్రమంలో వృద్ధులకు ఈరోజు పళ్ళు, దుప్పట్లు పంచడం జరిగింది. ఆయన చల్లని చూపు ఎప్పుడూ నా మీద ఉండాలని కోరుకుంటూ చెప్పండి. అందరికీ అండి. మరి ఈరోజు తాడేరులో ఉన్న మరి శ్రీ జడ్డు బ్రహ్మాజీరావు గారు సూర్యకాంతం సేవా కేంద్రంలోని భీమవరం వృద్ధాశ్రమంలో ఈరోజు మరి నల్లం చిరంజీవి గారి జ్ఞాపకార్థంగా మరి వారి కుమారుడు గారైన నల్లం మురళీకృష్ణ గారు తల్లిదండ్రుల్ని జ్ఞాపకం చేసుకుంటూ ఈరోజు మరి గాంధీ జయంతి రోజుని వృద్ధులకి దుప్పట్లు మరియు పళ్ళు పంపిణీ చేశారండి. మరి తల్లిదండ్రుల్ని జ్ఞాపకంచుకుంటూ కూడా ఇటువంటి మంచి సేవా కార్యక్రమం చేస్తున్న మురళీకృష్ణ గారిని మా ఆశ్రమం తరఫున అభినందిస్తున్నాం. గాంధీ జయంతి వేడుకలు. మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా మంచిర్యాల పట్టణంలోని గాంధీ పార్కులో మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు మంచిర్యాల శాసనసభ్యులు కొకిరాల ప్రేమ్ సాగర్ రావు. అనంతరం మాట్లాడుతూ, మహాత్మా గాంధీ ఏదైతే మద్యపాన నిషేధంలో భాగంగా అందుకని మా యొక్క నాయకులు, కార్యకర్తలు సుమారుగా 800 మంది ఈ రోజు మద్యపాన నిషేధం పూర్తిగా బంద్ చేస్తున్నందుకు అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు, నాయకులు, మహిళలు, కార్యకర్తలు పాల్గొన్నారు. దాదాపు 550 మంది వరకు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఈరోజు మద్యపానం
పూర్తిగా బంద్ చేస్తున్నాం అని చెప్పి అలా జనపిల్ల కార్యక్రమం పెట్టారు. వాళ్ళందరూ ఈ రకంగా ముందుకొచ్చిన వాళ్ళందరికీ కృతజ్ఞతలు, ధన్యవాదాలు. తప్పకుండా మంచిర్యాల నియోజకవర్గం ఏదైతే స్ఫూర్తిని పెట్టినామో ఈ స్ఫూర్తి నాకు తెలిసి ఇంకో 4-5 లోపల మొత్తం రాష్ట్రం అయితే దేశంగా ఇక్కడ ఖచ్చితంగా మంచిర్యాల నియోజకవర్గం మొత్తం ఏ కార్యక్రమం మొదలుంటాం ఈ కార్యక్రమం మొదలుపెట్టి మిగతా అక్కడ మాట్లాడుతున్నాం. అక్కడ ఏం చెప్తుంది అక్కడ ఎంత పని పని చేయమని గాంధీ గారు చాలా విషయాలు పాటించారు. పాపం ఆయన వచ్చిన అందరూ వస్తుంది.